కొన్ని భాగాలు మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. పదకొండు 8, 11 కలిసి ఉన్నాయి. మనకు కావాల్సిన వాక్యం ఒకటి చదువుకుందాం. కింద రవండ్లో అందరం కలిసి. శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యం. చాలు. శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యం. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. అందరం కలిసి 3వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడమైన మా దేవ, అపాత్రుడయ్య యోగ్యుడైన నన్ను మరొక ప్రయాణం నీ మందిరంలో నీ ప్రజల ఎదుట నిలబడుటకు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తున్నాం. అపాత్రుడు అయోగ్యుడను, ఇక్కడున్న వారికంటే జ్ఞానము, బుద్ధి, తెలివి, తేటలు, విద్య ఏమి లేని వాడును, చాలా తృణీకరింపబడిన వాడిని. కానీ కేవలం ఇక్కడ నిన్ను చూడ్డానికి, నీ మహిమను మాత్రమే చూసి ఆనందించుటకు, అట్లు ఒప్పుకొనుటకు వచ్చిన మాటలే అందించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యం. రాత్రి ఓ మాట చెప్పినాను కదా, సంగతిని దాచుట దేవునికి ఘనత, సంగతిని శోధించుట రాజుకు ఘనత. అయితే దేవుడు ఏం చేసినాడు మరి? ఎవరికి బయలుపరిచినాడు? బారులకును చంటి పిల్లలకును జ్ఞానులకు మరుగు వేసిన సంగతులను బయలుపరిచాడు. క్రీస్తు అందరికీ దొరకలేదు. తాను ఏర్పాటు నొందిన ప్రజలకు మాత్రమే దొరికినాడు. ఇది గొప్ప భాగ్యం మనది ఎంతో చాలా గొప్ప భాగ్యం. ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనల్ని 3 అంతల ఐశ్వర్యవంతులు చేయాలండి. ఎంత ఐశ్వర్యము? 3 అంతల ఐశ్వర్యం. మొట్టమొదటి ఐశ్వర్యం ఆత్మ సంబంధం, పరలోక సంబంధమైన ఐశ్వర్యం. ఏ ఐశ్వర్యము? పరలోక సంబంధమైన ఐశ్వర్యం. రెండవది ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం. మూడవది భూ సంబంధమైన ఐశ్వర్యం. మనం యా నిలబడుతున్నాం చెప్పండి? ఏ ఐశ్వర్యం దగ్గర నిలబడుతున్నాం? అందరూ చెప్పాలా? ఏ ఐశ్వర్యం దగ్గర నిలబడుతున్నాం? రెండో ఐశ్వర్యం కాడ కొంచెం వెనకేసినాం. మరి 3వ ఐశ్వర్యం ఎట్లా పొందుతాం? అది కూడా ఆశ్చర్యం. ఇది కొంచెం సైడ్ పెట్టియా, బయట ఉన్న వాళ్ళు కనపడకు, ఇది అడ్డమవుతుంది. కొంచెం అట్లా పక్కకు జరుపు, కొద్దిగా ఇటు సైడ్ జరుపు ఇజ్రాయెల్ గారు. కాబట్టి మనం భూ సంబంధమైన ఐశ్వర్యం కానీ నిలబడుతున్నాం. మనకి ఎప్పుడు కూడా తినడము, త్రాగడము, సంపాదించేదానికి కూడా అడ్డదారులు ఎక్కువ దొక్కుతూ ఉంటారు. అయితే అది కాదు ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడు భూమి మీద తన భక్తుల్ని ధనవంతులుగా చేశాడు. పేదవాళ్ళగా ఉండడానికి ఇష్టపడలే ఆయన. మన పిల్లలు బుటక మునిపై అన్నీ సంపాదించి పెట్టుకుంటామే, మన బుటక మునిపై దేవుడు అన్నీ మన కొరకు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అవన్నీ మనం ఐశ్వర్యవంతులు కావాలంటే, అవన్నీ మనం అనుభవించాలంటే ఐశ్వర్యం చూసినాం, రెండవది ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం చూసినాం, పరలోక సంబంధమైన ఐశ్వర్యం. ఈ 3 ఐశ్వర్యములు మనం పొందాలంటే మరి చాలా ప్రాముఖ్యమైనటువంటివి మనం విడవలసినటువంటివి ఉన్నాయి. అది నువ్వు విడవకపోతే నీ జీవితంలో నువ్వేమి పొందలేవు. దేవుని వాక్యంలో రాయబడింది.
ఆత్మీయంగా అబ్రహాం ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడంటే లోతుని విడిచిపెట్టిన తర్వాత ఏమన్నాడు? ప్రత్యక్షమైనాడంటే యెహోవా ప్రత్యక్షమై నేను నీ కేడమును బహుమానమునై ఉన్నాను అన్నాడు. లోతు ఉన్నంతకాలం 13 సంవత్సరాలు. అంటే మనం ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీదే మన దృష్టి ఆలోచన పెట్టుకున్నంత కాలం దేవుడు మనల్ని ఆశీర్వదించడు ఆత్మీయంగా. సరే, ఇప్పుడు మనం ఏం విడిచిపెట్టాలా? కీర్తన 66, కీర్తనల గ్రంథం 66. ఇవి మనం విడిచిపెడితేనే ఐశ్వర్యవంతులమవుతాం. ఐశ్వర్యం పొందాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం. ఎవరిని ఆయన తృణీకరించడు, అందరినీ ఆశీర్వదిస్తాడు. కీర్తన 66వ అధ్యాయము 18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలా ప్రభువు నా మనవి వినకపోదు. కాబట్టి ఏంది విడిచిపెట్టాలా చెప్పండి? ఎక్కడ ఉందంట పాపం? హృదయంలో ఉంది. హృదయం ఏడుంది? ప్రశ్న కదా. ఎక్కడుంది హృదయం? చెప్పండి, అందరూ చెప్పండి. హృదయం ఎక్కడుంది? హృదయం ఎక్కడుందమ్మా? ఎక్కడుంది? ఇక్కడుంది కదా. నిజమేనా? ఎంత పచ్చి అబద్ధం చెప్తారు చూడి. హృదయం ఇక్కడ ఉంటుంది. ఏముంటుంది? ఇక్కడ గుండె ఉంటుంది. ఇక్కడే ఉంటుంది ఊపిరితిత్తులు ఉంటుంది. మరి ఎక్కడుంటుంది హృదయం? ఎక్కడుంటుంది? నీ ఆలోచన ఎక్కడ ఆరంభమవుతుందో అది హృదయం. హృదయం అనేటువంటిది తలలో ఉంటుంది. ఎక్కడి నుండి పుడుతుంది హృదయం ఆలోచన? హృదయం అనేది ఇక్కడ ఉంటుంది. నీ మైండ్ చక్కగా పెట్టుకుంటారు చూడు అక్కడ. కాబట్టి హృదయంలో పాపమును లక్ష్యము చేసిన ఎడల దేవుడు మన ప్రార్థన వినడు. చూసినారా? దేవుడు మన మొర వినడు. చాలామంది హృదయంలో పాపం పెట్టుకొని అట్లనే ప్రభుని వెంబడిస్తారు కదా. నువ్వెన్ని దినములు ఒక మాట రాయబడింది, నువ్వెన్నాళ్ళు 2 తలంపులతో కుంటి నడిచేదవు అంటే అర్థమైంది. మానవ హృదయంలో 2 విధాలమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. సగమేమో భూ సంబంధమైన దాని గురించి ఆలోచిస్తుంది, సగమేమో ఆత్మ సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తుంది. ఈ మూడిటికి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం, సంకల్పం, దేవుని యొక్క చిత్తం, ఇవన్నీ మనము తెలుసుకునేది ఎట్లా అంటే హృదయంలో నుండి. అయితే హృదయంలో ఉన్నటువంటి పాపం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మీకు ఉదాహరణ చెప్తాను. ఒక సేవకుడు ఒక రాజు ఉన్నాడు బైబిల్లో. ఆయన పేరే సౌలు రాజు. చెప్పండి, ఏ రాజు? సౌలు. ఏం పేరు? సౌలు. ఈ సౌలు రాజు చేసినటువంటి భయంకరమైనటువంటి తప్పు ఏం తప్పు తెలుసా? చెప్పండి, ఏం తప్పు? దావీదును ఏం చేసినాడు? చెప్పకుండా చూడి. ఏం చేసినాడు? సంపాదన కంటే ముందుగా విషపు చూపు చూసినాడు. అంతకుముందేమో చాలా ఆత్మీయుడు. ఒకప్పుడు ప్రవక్తలలో ఒకడని పిలువబడ్డాడు. దేవుని ఆత్మను పొందినవాడు. దేవుని ప్రజల కొరకు రోషంగా జీవించి కాడి ఎడ్లను తీసి బలి చేసి 12 మంది గోత్రికులకు పంపించి యుద్ధం చేసినటువంటి వ్యక్తి ఎవరు? సౌలు రాజు. ఫిలిస్తీన్లతో యుద్ధం చేసిన వ్యక్తి. ఎప్పుడైతే తన హృదయంలో స్వార్థము అనేటువంటిది ఆరంభమైందో తన జీవితం అంతా సమర్థించుకుంటూనే వచ్చినాడు. ఎన్ని సంవత్సరాలు? 37 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 37 సంవత్సరాలు తాను పడిపోయిన సంగతి తనకు తెలియదు. తనేమనుకున్నాడంటే తన రాజ్యం గురించి 37 ఏళ్ళు తన సింహాసనం కోసమే తిప్పలు పడినాడు. ఇంకా 3 ఏళ్ళు పాలన బాగా చేసినాడు, బ్రహ్మాండంగా చేసినాడు. 3 ఏళ్ళ తర్వాత తనది కాని దాని గురించి ఆలోచించి ఏమైనాడు? నష్టపోయినాడు. తనది కాని దాని గురించి ఆలోచించి తొందరపడ్డాడు.
తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసుకుంటూ వచ్చినాడు. 7 పర్యాయాలు దేవుడు క్షమించిన అతనిలో క్షమాపణ అడుగుతున్నాడు, సరిచేయబడుతున్నానని చెప్తున్నాడు, మరలా అదే పాపము చేస్తూ వచ్చినాడు. పాపాన్ని అలక్ష్యము చేసినందున ఆ పాపమే చివరికి సౌలును చంపేసింది. గుర్తుపెట్టుకోండి మీరు ఇది. ఏ అమాలేకీలనైతే దేవుడు చంపివేసి కాల్చివేసి తిరిగి రమ్మన్నాడు, అది లోకభోగాలకు సంకేతం, లోక ఆశలకు సంకేతం, శరీర సంబంధమైనటువంటి వాటికి సంకేతం. దేవుడు చెప్తే ఆయన ఏం చేసినాడు? పోయి మన సొమ్ము మనమేమో, ఆయన ఆడ కూడా ఫస్ట్ కూడా పిసినారోడే, ఫస్ట్ నుండి పిసినారోడే. గాడిదలు పోయినాయి, దేవుడే తప్పించినాడు. మార్పు వస్తుందో లేదో చూద్దామని చూస్తే ఇప్పుడు దైవజన్ దగ్గర పోతున్నాం, ఒట్టి చేలతో ఎట్లా పోవాలా, మన దగ్గర ఏమన్నా ఉంది అయ్యా అని పనుడు అడిగినాడు, జీతగాడు అడిగినాడు సౌలుకి. ఆడేమన్నాడు? సౌలుని అడిగితే అంటే సౌలు ఏమన్నాడంటే, మనం ఆయన దగ్గరికి పోవాలి, ప్రవక్త దగ్గరికి అంటే ఏమైనా మన దగ్గర పోయి ఒట్టి చేలతో ఎట్లా పోతావు, ఆయన దగ్గర ఏదైనా గిఫ్ట్ పెట్టి ప్రార్థన చెప్పుకొని వస్తే బాగుంటుంది అన్నట్టుగా మాట్లాడాడు. ఈయనేమన్నాడంటే, నా దగ్గర పావుతలం ఉంగరం ఉంది, వెండి ఉంది, అది ఇద్దాం చూడు. ఆయన పనుని దగ్గరే పావుతలం ఉంటే ఓనర్ దగ్గర ఎంత ఉండాలా చెప్పండి? ఎంత ఉంటుంది? దండి ఉంటుంది. కానీ బుద్ధి పుట్టాడనిలే. సరే, ప్రభు కనికరించినాడు. అలాంటి కనికరం పొందినటువంటి వ్యక్తి అమాలేకీయులను నాశనం చేయమని చెప్తే అందరిని ఏం చేసుకుంటూ వచ్చినాడు? ఏది ఆశించొద్దంటే ఆశించాడు. ఆడు కూడా ఏం ఆశించినాడంటే మంచి మంచివన్నీ దేవుని తీసిపోతే దేవుడు మెచ్చుకుంటాడేమో అనుకున్నాడు. ఇట్లాంటి అనుకూలమైనటువంటి బోధలు చేసేటోళ్ళు చాలామంది ఉంటారు. బ్రదర్, ఒక ఆయన ఒక భార్యను చేసుకున్నాడు, చాలా మంచిది. మా దగ్గర పేరు విజయమ్మ, చాలా దీనురాలు, మందిరంలో డోన్లో పనిచేసేది. ఈయనేమో నా దగ్గర ఉండాలని, మా దగ్గర ఉంటాడు ఆయన, ఫ్యాక్టరీలో ఉండాలని. ఆయనేమో 3 కుమారులు వాళ్ళకి చేసి పెట్టాలని. నా దగ్గరికి రావా, నాకు షుగర్ ఉందనుకున్నావు, నాకు షుగర్ అని ఉందనుకుని అనుమానించినావు కదా, నా బట్టలు పక్క పెట్టినావు కదా అని పాపం చేసేటువంటి అలవాటు పెట్టుకొని భార్యనే అనుమానించి కొట్టడం. అట్లా కొట్టుకుంటూ వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఒకనాడు అన్నాడు. ఆమె ఇంకా తన్నలు తినలేక బాధపడలేక వేరే ఊరికి వెళ్ళిపోయింది, పుట్టింటికి పోయింది పిల్లలు తీసుకొని. ఇప్పుడు ఈయన చిన్నగా వచ్చినాడు. ఆయన ప్లాన్ ఏంటంటే ఇంకో పెళ్లి చేసుకోవాలని. ఆయన ప్లాన్ ఏంటంటే ఇంకో పెళ్లి చేసుకోవాలని. 48 ఏళ్ళు ఆయనకి వయసు, నాకంటే 2 ఏళ్ళు పెద్దోడు, 1 సంవత్సరం పెద్దోడే. అయితే ఆయన వచ్చి ఏమన్నాడంటే, బ్రదర్ నేను పెళ్లి చేసుకోవాలి బ్రదర్, ఎవరైనా అమ్మాయిని ఉంటే చూడండి. నాకు షాక్ అయినాను. ఇంకా బ్రదర్ నాకు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. మనసులో ఏముందంటే వానికి అదో గిలి ఉంది అనమాట. గిలిగానికి మల్లిగాడు తోడైనాడంట. ఇప్పుడు ఆ మల్లిగాడు నేనే. గిలిగానికి మల్లిగాడు తోడైనట్టు నన్ను పట్టుకునేడు వచ్చి, దేవుడు ఏం మాట్లాడినాడు నీతో అని అడిగిన. బ్రదర్, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదన్నాడు. బ్రదర్, అరే దరిద్రుడా, ఒంటరిగా ఉండొద్దంటే బారికాటికి పోని, నువ్వు ఈడు ఒంటరిగా ఉండొద్దని ఇంకో పెళ్లి చేసుకోవని కాదు. సర్లే అని చెప్పి సర్లేని తర్వాత ఇంకా ఎవరో కూడా ఉంటాడు కదా పెళ్ళిళ్ళు పెరాయిలు, డబ్బులు వచ్చి మార్గం చూసుకుంటారు. ఏడో భీమవరమ పిడుగురాలు ఏడో దొరికింటే అమ్మాయిని తీసుకొచ్చి చేసినారు. ఆ అమ్మాయికేమో 25 ఏళ్ళు, ఆయనకేమో ఆమె సంపిన్లు అమ్ముకునేటిది, 2-4 సంపిన్లు కూడా అమ్ముకునింది అబ్బాయిల్లో. అమ్ముకునింటే ఒక రోజు ఒకరు ఏమన్నారంటే తెలుగులోళ్ళు, ఏం బ్రదర్, ఏం సార్ కదా ఆయన ఏదో అన్నారు, పేరు ఉంది ఆయన పేరు మొదలెట్టనా, నీ కూతురు బాగా నీలక్కడే ఉందన్నా అన్నారు. అంటే అట కాదు నా కూతురు కాదు నా భార్య అని చెప్పి. మరి నీ భార్య ఇంత చిన్నగా ఉంది అంటే ఈమె 2వ భార్య. ఆయన పెళ్లి చేసుకున్నాడు. నాకు తెలీదు, ఆ పని మంచి చెప్పింది, సార్ నన్ను చేసుకుంటానని చెప్పి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడని. ఎంత మంచివాడో చూడు. కాబట్టి ఇలాంటి ప్రజలు ఉంటారు.
తర్వాత ఆమె ఏం చేసిందంటే ఒక కూతురును కానింది. కూతురును కానిన తర్వాత 8 లక్షలు కన్నీగా నాకేసి ఇంక బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది. ఏమైంది? బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది. సరే, మళ్ళీ వచ్చినాడు. బ్రదర్, పెద్ద భార్య అనుకుంటే ఇది రాక్షసి బ్రదర్ అన్నాడు. ఈ రాక్షసిని కూడా ఇడిపించుకున్నాడు. ఇప్పుడు మూడో శాసనం చేసుకోవడానికి మరల వచ్చినాడు. బ్రదర్, దేవుడు మాట్లాడుతున్నాడు బ్రదర్ అంటే, అరే నీకేం పెళ్ళి ఇదేనా నీ ప్రోగ్రాము? నీ ప్రోగ్రామ్ అంతా పెళ్ళి ప్రోగ్రామేనా అని అంటే, మా దగ్గరికి వచ్చే విశ్వాసగా ఉంది. భర్త లేడు, పిల్లలు ఉన్నారు, 4-5 మంది ఉన్నారు. ఆమెను అడుగు బ్రదర్, తండ్రిగా ఉంటాను, ఆ పిల్లల్ని నేను చదివిస్తాను, ఆమెకు ఆధారకరంగా ఉంటాను అంటే, సేవకురాలు చూసి దయ్యం విడిపించింది. ఇంకా ఆయనకి ఎక్కెక్కడ పట్టిన దయ్యాలన్నీ పరారైనాయి. నిన్ను ఇగ్గి రోడ్డు మీద ఈడిస్తాంతారు చూడు, అట్టి ఇటు కానీ మాట్లాడితే నువ్వు పొద్దుము లేదు నీ పంచాయతీ అని సేవకురాలు చెప్పి, అప్పుడు బ్రదర్ ఇవన్నీ వద్దు కానీ ఇంకా నేను సేవ పోతా బ్రదర్ అని అన్నాడు. సరే, సేవ పోతావా సాగు పోతావా? నేను లేదు బ్రదర్, సేవకి నేను ఆడ పెట్టినాను సంఘం అన్నాడు. ఆడ పెట్టావు? పెట్టాను బ్రదర్. ఈడు పెట్టలేదట, నందేళ్ళు పెట్టినాడు పోయి. సరే, కాదు నా నీ పొద్దుముగులు ఇదేనా నీ పంచాయతీ అని అంటే, లేదు బ్రదర్, అబ్రాహంకి ఎంతమంది బ్రదర్ భార్యలు? అట్లా అనమాట. సౌలు అనుకూలంగా పరుచుకున్నాడు. వాక్యాన్ని ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా పరచకూడదు. వాక్యంలో ఉన్నదాన్ని పాటించడానికి మనకు రాయబడింది. వాక్యంలో ఉన్నదాన్ని మనం అనుసరించడానికి. వాక్యాన్ని పాపం చేయడానికి మనం అనుకూలపరచుకోకూడదు. ఇది చాలా పెద్ద పాపం. కాబట్టి అందుకని అన్నాడు, కృప విస్తరించినదని పాపమందు నిలిచి ఉందవా? గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుని బిడ్డలారా, సౌలు కూడా తన జీవితంలో వేరే దాని గురించి ఆలోచించినాడు. తన సొమ్ము పెట్టేదానికి ఇష్టపడలే. అందుకనే శపింపబడ్డాడు. 37 సంవత్సరాలు తన జీవితంలో పడిపోయినాడు. ఎరగలే పాపమును అలక్ష్యం చేశాడు. అందుకనే దేవుడు ఏం చేసినాడంటే తన మొర ఏం చేయలేదు, ఆలకించలే. కాబట్టి ఇలాంటిది ఏదైనా ఇంకా పాత జీవితం, పాత ఆలోచనలు, అసూయ, స్వార్థం, ఇవన్నీ ఏదైనా నీలో పొరపాటున ఉంటే దాన్ని పట్టుకొని అలాగనే వెంబడిస్తూ ఉంటే, నీ స్వార్థం కొరకు దేవునింట్లో పనిచేస్తే, నీ స్వార్థం కొరకు దేవునింట్లో ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆలోచన నీకు ఉంటే, అది మనుషులు ఎదుట నడసొచ్చేమో కానీ దేవుని ఎదుట నడవదు. భక్సింగ్ గారు ఓసారి బస్సులో పోతూ ఉన్నాడంట. పోతూ ఉంటే ఒక బిచ్చగాడు వచ్చి ధర్మం చేయండి అని అడిగినాడంట. ఏం చేయండి అని? ధర్మం చేయండి. అప్పుడు భక్సింగ్ గారు పాపం బిచ్చగాడే అని చెప్పి దేవుని కానుక జేబులో ఉంది ఆయన దగ్గర. ఆ దినాల్లో కానుకలు చిల్లరే కదా, 5 రూపాయల బిల్ల ఎవరు వేసింటే దాన్ని తీసుకొని ఆయనకి ఇచ్చినాడంట. ఇప్పుడు ఆయనకి సంతోషమైంది. ఏం సంతోషం అంటే, నేను 5 రూపాయలు ఇచ్చినాను, నేను ఇంత ధర్మం చేసినానని చెప్పి. చాలామంది అత్త సొమ్ము అల్లుడు దానం చేస్తుంటాడు కదా, మనం కానిదాన్ని ఏం చేస్తుంటాం? ఏమంటాం? మాటలే కోటలు దాటేది, కాళ్ళు గడప కూడా దాటవు. ఇంకా కొంతమంది తెలివి పరులు ఉంటారు. నేను ఏడని కనపడితే, మా ఊర్లో నేను కనపడితే, సార్ టీ తప్పుతావా సార్ అంటారు. మా ఇంటికి వస్తే, సార్ టీ తప్పుతావా సార్ అంటారు. మా ఇంటికి వచ్చిన టీ నేనే తప్పాలా, వాళ్ళ ఇంటికి పోయిన టీ నేనే తప్పాలా? అట్లాంటి స్వభావం. అప్పుడు దేవుడు అన్నాడంట భక్సింగ్ గారు, ఏమన్నాడంటే, నా సొమ్మును వ్యర్థం చేయడానికి నీవేవాడు? అయ్యా ప్రభా, నేనేం వ్యర్థం చేసినాను? బిచ్చగానికి వేసినాను కదా. ఇప్పుడు ఇంకో సంగతి చెప్తాను మీకు. బిచ్చగానికి వేయచ్చు, తప్పేం లేదు. కానీ కొంతవరకు మన సొమ్ము వేయచ్చు, ప్రభు సొమ్ము వేయకూడదు. సరే, అది బాగానే ఉంది. ఇప్పుడు అది కూడా బిచ్చగాళ్ళు వ్యాపారం కూడా చేస్తుంటారు. ఒక పెద్దోడు ఒక కాంట్రాక్టర్ తీసుకొని ఈ కుంటూని ఎత్తుకొని పోయి గుడి కాడ పెడతాడు, ఇంకోని తీసుకుపోయి హోటల్ దగ్గర పెడతాడు. వాళ్ళందరూ సాయంత్రం కాగానే డబ్బులన్నీ అడుక్కొచ్చి ఆ కాంట్రాక్టర్కి ఇవ్వాలి, వానికి కూలి ఇస్తాడు. చూడు ఎంత బాగుంది ఇది.
ఇంకా కొంతమంది పిల్లలకి ఏందో మత్తు వేసింటారు, ఏమో ఒడిలో పెట్టుకుని ఉంటారు. ఒడిలో పెట్టు ఏం కారణం అంటే ఇంకా చిన్నపిల్ల ఉందన్నాడు అడుక్కోవడం. ఇదో పెద్ద రకరకాలమైన బిజినెస్. ఇంకో సంగతి చెప్తా. ఇప్పుడు పసిపిల్లల మీద కూడా అనాథాశ్రమం, అనాథ పిల్లలకి అని చెప్పి లారీలు, ట్రాక్టర్లు, ఏందేందో జీపులు వేసుకొని వచ్చి ఫైల్ తీసుకొని స్టైల్గా వస్తారు తెలుసా. అనాథ పిల్లలకి బట్టలు ఏమైనా డబ్బులు రాసియండి అని చెప్పి ఏం చేస్తారు, ఫైల్ తీసుకొని స్టైల్గా వస్తారు. దేవుని నమ్ముకుంటే సార్ మేము కూడా దేవుని నమ్ముకున్నాం సార్ అంటారు. అడొచ్చి సార్ అనాథ పిల్లలకి ఏమి సార్ 10,000 రాస్తావా, చెప్పు సార్, రాయి సార్. మనకు తెలియంది ఏది చేయొద్దు. మనకు ఖచ్చితంగా దాని గురించి పరిపూర్ణంగా ఎరిగితే. కాబట్టి చాలాసార్లు మనది ఏం చేయడానికి ఇష్టపడం. మనలో ఉన్నటువంటి పాత స్వభావం, పాత ఆలోచన, పాత జీవితం అలాగనే అలాంటి స్వార్థమే మనలో పనిచేస్తూ ఉంటుంది. ప్రభు అంటున్నాడు, నీ హృదయంలో పాపమును నీవు అలక్ష్యం చేసినడలా దేవుడు మీ మొర వినడు. సమూయేలుతో అదే కదా చెప్పినది. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. నేను చదువుతాను. 3వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము. ఒక మాట అన్నారు చూడండి. ఏ మాట అంటే, మీలో ఉన్నటువంటి అన్య దేవతలను తీసివేయడి, అప్పుడు యెహోవా మీకు తోడై ఉండును అనే మాట ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? 7వ అధ్యాయం కదా, 7వ అధ్యాయం. సారీ, కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, తీసివేసేయి, విడిచిపెట్టేసేయి. ఎందుకు దేవుడు తోడలేడు అనడానికి కారణం ఏంటంటే, వాళ్ళు దేవుని వెంబడిస్తున్నారు, అషోరోతును, ఇంకోటి ఏం ఆరాధిస్తున్నారు, అన్య దేవతలను, బయలా దేవతను, అషోరోతు దేవత. అంటే ప్రభువుని వెంబడిస్తూనే మరొక దాన్ని, అది అనమాట లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి అలవాట్లు, పాత జీవితం, పాత స్వభావం. అందుకని నీ హృదయంలో పాపమును లక్ష్యం చేసినడలా ఏం చేయకుండా దేవుడు నీ మొర ఎప్పటికీ వినడు. ఇంకోటి చెప్తా, నగలు పెట్టుకొని ప్రార్థన చేసినా కూడా దేవుడు వినడు. నగలు పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు వినడు. చూడండి ఏం రాయబడింది. చాలా సంగతులు ఉన్నాయి. ఇవి అన్ని దేవతలు అంటే ఇవి అన్నమాట. అన్ని దేవతలు అంటే మళ్ళీ మీరు అక్కడ పోయారు, కొల్లు పట్టుకొని పోయారు. అది కాదు అన్ని దేవతలు అంటే. అసలైన దేవతలు అంటే ఇవి. చదవండి, చదువుమా. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా ఇది చూచితివే, దేశమును బలాత్కారముగా నింపుచు నాకు కోపం పుట్టించుదురు, తీగ ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు ఎక్కువగా కోపం. తర్వాత ఇంకో మాట అన్నాడు, కాబట్టి కటాక్షము లేక కనికరము చూపక నేను నా క్రోధమును గూర్చి అగ్గుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టిన నేను ఆలకింపు. ఏది కూడా, ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటివి. ఇయ్యలేదు. మీరు ఇట్లుండండి అని ఏది ఇయ్యలేదు. బంగారం ఇచ్చినాడు, పరిశుద్ధతకు సంకేతం.